రంగారెడ్డి జిల్లా తుర్కయాంజిల్లో శ్రీ సత్యసాయి నేషనల్ క్రికెట్ లీగ్ సౌత్ జోన్ ఫైనల్స్ ఘనంగా ముగిశాయి. మ్యాచ్ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ టాస్ తో గేమ్ ని ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టీంలతో పాటు నార్త్, సౌత్, కర్ణాటక, తమిళనాడు, కేరళ టీంలు పాల్గొన్నాయి. ఆగస్టు 15 నుంచి 17 వరకు పుట్టపర్తిలో ఫైనల్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా జోనల్ లెవెల్ స్థాయిలో జరుగుతున్న పోటీలో 850 జట్లు పాల్గొన్నాయి. ఈ ఫైనల్స్కి తమిళనాడు అట్లనే తెలంగాణ ఇరు జట్లు కూడా ఫైనల్స్కి రావడం జరిగింది. అండ్ ఆ ఫైనల్స్కి ఇనాగ్రేట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఓవరాల్గా కనుక చూస్తే 11,000 మంది ప్లేయర్స్, 800 టీమ్స్ అక్రాస్ ద కంట్రీ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫైనల్గా ఈవెంట్ ఆగస్టు 17న అక్కడ పుట్టపర్తిలో ఫైనల్స్ జరగబోతోంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఈవెంట్. ఆ ఈవెంట్లో గొప్ప దిగ్గజాలు గవాస్కర్ అవ్వచ్చు, లేకపోతే సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు, లేకపోతే అట్లాంటి గొప్ప వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. సో ఎందుకంటే అందరు బాబా గారి శిష్యులు అందరూ కూడా ఆ ఈవెంట్లో తప్పకుండా పార్టిసిపేట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మా అందరికి కూడా ఆహ్వానం అయితే ఆల్రెడీ పంపించేశారు సాయిబాబా సేవా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు. సో చాలా సంతోషం. ఎందుకంటే బాబా గారి జీవితం అంతా కూడా లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే నినాదంతోనే తను ఎంటైర్ జీవితం కూడా నడిపారు. వారి సిద్ధాంతం కూడా అదే. దాదాపు 150-160 కంట్రీల్లో వాళ్ళ భక్తులు అందరూ కూడా ఉన్నారు. మరి ప్రేమతో, శాంతితో బతకాలనేది వారి నినాదం. సో ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళటానికే ఈ క్రికెట్ ద్వారా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది.